దేవుడు బయలుపరిచినది తనకు సొంతం చేశాడు. ఇది యోసేపు జీవితంలో మాత్రమే కాదు, మనందరి జీవితంలో ఇది వాస్తవం. దేవుడు బయలుపరిచాడా? దేవుడు వాగ్దానం చేశాడా? వరము ప్రకటించాడా? నీ జీవితంలో అది చేస్తా ఇది చేస్తానని నేను ప్రమాణాలు చేశాడా? అవన్నీ నెరవేరుతాయి, తప్పకుండా నెరవేరుతాయి. కానీ దానికన్నా ముందుగా నువ్వు ఆయన సన్నిధిలో వేచి ఉండుట అవసరం. ఈ పాఠమే చాలామంది నేర్చుకోలేకపోతున్నారు. వేచి ఉండే అనుభవం. గుడ్లు పొదిగిస్తే 21 రోజు నువ్వు వెయిట్ చేయాలి. 2వ రోజు 3వ రోజు తొందరపడితే నష్టమైపోతుంది. కడుపులో పిండం పరిపూర్ణంగా ఎదిగి సంపూర్ణ దశలో బయటికి రావాలంటే 9 మాసాలు 9 నెలలు దేవుడు నియమించాడు. దట్స్ అన్ పర్ఫెక్ట్ పీరియడ్. దానికన్నా ముందే కోసి తీస్తే ఇద్దరికి ప్రమాదం. గర్భంలో 9 నెలలు ఉండాలి. కోడిగుడ్లు 21 రోజు ఉండాలి. భూమిలో విత్తనం పాతిన విత్తనం మరలా అది మొలకెత్తాలంటే దానికో టైం ఉంది. మొన్న పాతినం కదా, ఎంతవరకు పెరిగిందో చూస్తాం అని తీసి చూస్తే ఇంకా పెరగలేదు, మరలా కప్పేస్తాం, మళ్ళీ కప్పేసి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ చూస్తే పెరగదు. అలాగున ఆ విత్తనం నువ్వు చూస్తూ ఉంటే అది ఎన్నడూ మొలకెత్తదు. పాఠం ఏమిటి? దేవుడు ఏదైనా బయలుపరిచాడా? ఓపికతో ఆయన సమయం వచ్చే వరకు వెయిట్ చేయి, ఎదురు చూడు. ఆయన తగిన సమయంలో తగిన కార్యం చేస్తాడు. నీ సమయం కాదు, ఆయన సమయం. నీ క్యాలెండర్ కాదు, ఆయన క్యాలెండర్. నీ వాచ్ కాదు, ఆయన వాచ్. వెయిట్ ఫార్ హిస్ యాక్షన్. ప్రభా చేయనైనా ప్రార్థన చేయి, కానీ ఆయన తగిన సమయంలో చేసినంత వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండు. అది నీకు ఆశీర్వాదకరము. అందరూ ఆమేన్ అంటారా? హల్లెలూయా. ఒక విషయం మీకు చెప్తాను. తొందరపడ్డ 2 భక్తులు మీ ముందు పెడతాను. తొందర ఎక్కువ. ఈ రోజుల్లో అన్ని ఇన్స్టెంట్. మిషన్లో పెట్టిన టక్కన వచ్చేయాలి బయటికి. మనకన్నీ ఈజీగా ఉంటుంది, కానీ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడమే చాలా కష్టం. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు అబ్షాలోం. చెప్తారా గట్టిగా? అతను ఏం చేశాడో మీకు చెప్తాను. చదవండి శామ్యూయల్ మొదటి పుస్తకం 15వ అధ్యాయం 1వ వాక్యం. ఇదైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి, ఒక రథాన్ని ఒక గుర్రాన్ని సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తటానికి 10 మంది బంటులను ఏర్పరచుకొనేను. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారెవరైనా. అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఇక అబ్షాలోం కనిపిస్తాడు. ఇతడు తనకు తానే త్వరగా రాజైపోవాలనుకుంటున్నాడు. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి కనిపెట్టే రకం కాదు. అన్నీ మనకే కావాలని కోరుకోవడం కూడా తప్పు. అన్నీ నా ద్వారానే జరగాలనుకోవడం కూడా తప్పు. పని జరగాలి, దేవుని కార్యం జరగాలి. ఆ కార్యం జరిగించడానికి ఎవరిని దేవుడు నియమించాడో వారి ద్వారా జరుగుతుంది. దానికి నువ్వు ఒప్పుకోగలగాలి. నేను చెప్పేది చాలా పెద్ద పాఠం, అందరికి అర్థం కాదు ఇది. నీ ద్వారా దేవుడు ఏది జరిగించాలనుకుంటాడో నీ ద్వారా జరుగుతుంది. అబ్షాలోం ఉన్నాడు,
చాలా తొందర ఎక్కువ. దేవుడు నియమించక మునుపే, దేవుడు సెలవు ఇవ్వక మునుపే తనకు తానే ఆర్డినేషన్ తీసేసుకున్నాడు. టైం రాలేదు, ఆర్డినేషన్ తీసుకున్నాడు, రాజ్యాభిషేకం తీసుకున్నాడు. తనకు తానే గుర్రాలు రథాలు సిద్ధపరచుకున్నాడు. తన ముందు జై 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 అనటానికి 100 రూపాయలు బిర్యానీ పొట్లం సిద్ధపరిచి వాళ్ళ ముందు పంపించేశాడు. స్తోత్రం. ఒక బిర్యానీ పొట్లం ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి అరవండ్రా అంటే వాళ్ళు అరుస్తూ ఉన్నారు. అభిమానం కాదు, కూలికి అరుస్తున్నారు. వెళ్తా ఉన్నాడు. తొందర ఎక్కువ. చెప్పనా, తనకు తానే రాజ్యమేళాలనుకున్న తన రాజ్యకాంక్ష ఒక్కరోజు కూడా నిలవలేదు. భూమికి ఆకాశాన్ని మధ్యలో వేలాడుతూ తన ప్రాణం పోయింది. తన సింహాసనం దక్కలేదు. బైబిల్లో ఇంకొకడు ఉన్నాడు, అతని పేరు అదోనియా. చెప్పండి గట్టిగా. రాజుల మొదటి పుస్తకం 1వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునవుతానని రథములను తనలో తాను అనుకున్నాడు. అది దేవుని నిర్ణయమా? అది దేవుని ఉద్దేశమా? నువ్వు అనుకున్నది దేవుని చిత్తమేనా? నువ్వు వేస్తున్న అడుగు దేవుని చిత్తమేనా? నువ్వు తీసుకున్న నిర్ణయం దేవుని ఉద్దేశమేనా? దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారం కనిపెట్టడానికి సమయం లేక, ఓర్పు లేక తొందరపడ్డాడు అదోనియా. అతడు కూడా ఒక్కరోజు కూడా సింహాసనం మీద కూర్చోలేదు. సింహాసనం మీద కూర్చోవలసిన కోరిక ఒక్కరోజు కూడా కూర్చొని తీరలేదు. పాఠం ఏమిటి? త్వరితముగా దొరుకు స్వాస్థ్యం తుదకు దీవెన నొందకపోవును. God's blessings, everything is in process, not in instant way. దేవుడు ఏది చేసినా కూడా పద్ధతి ప్రకారంగా చేస్తాడు. ఆ పద్ధతిని, ఆ క్రమాన్ని గౌరవించి గణపరిచి ఆయన టైం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఆ మీదట దేవుని సమయం వచ్చిందా నేను ఆశీర్వదిస్తాడు. ఎంత ఆశీర్వదిస్తాడంటే శత్రువులు చూస్తుండగా నీ స్థానాన్ని పైకెత్తుతాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఎంతమంది నా కింద ఉండాలని ప్రయత్నం చేసినా, ఎన్ని శక్తులు వారిని అణిచివేయాలని ప్రయత్నం చేసినా, వారందరికీ పైగా దేవుడు తన కుర్చీని పైకి లేపుతాడు. స్తోత్రం. అలా లేపటానికి దేవుడు యోసేపుని రెండవదిగా పరీక్షించడం మొదలుపెట్టాడు. యోసేపు వేచి ఉన్నాడు, చెరసాలలో వేచి ఉన్నాడు. ఎందుకు తొందరపడలేదు యోసేపు? హీ హ్యాస్ అన్ క్లియర్ విజన్. తనకు ఒక చాలా స్పష్టమైన దర్శనం తనకు కలదు. నా తోడు ఎవరు లేకపోయినా, నన్ను బయటికి తీసుకొని రాగలిగిన పొలిటికల్ సపోర్ట్ నాకు లేకపోయినా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఒకరోజు తప్పకుండా నాకు ఇచ్చిన దర్శనం ఆయన నెరవేరుస్తాడు. ఆ ఖచ్చితమైన దర్శనం కలిగి ఉన్నాడు కనుక కదలలేదు. అలాగే దేవుడు తీసుకొచ్చాడు బయటికి. హి వాస్ వెయిటింగ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. వేచి ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన కృపలను బట్టి, మీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీకు దేవుడు చేయబోతున్న కార్యాలు ముందే చూపించాడే, వాటిని బట్టి తొందరపడకుండా కనిపెట్టండి. దేవుడు నీకేమి సిద్ధపరిచాడు, అది నువ్వు పొందాలంటే వేచి ఉండు. పరీక్షించబడటాన్ని ఒప్పుకో, అంగీకరించు. పరీక్షింపబడుట అంటే గద్దిస్తారు, నేను వాక్యంతో హెచ్చరిస్తారు. ఈ హెచ్చరిక మాటలు మీకు శుద్ధీకరణ. దీన్ని మంచి మనసుతో మీరు అంగీకరించాలి. అప్పుడు మీరు శుద్ధులు అవుతారు. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి.